దేవుని వాక్యం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 24-25 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. తర్వాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అని పేరు పెట్టాను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతనిని ఆశీర్వదించెను. మరియు యెహోవా ఆత్మ జోర్యాకును ఎష్తాయేలుకు మధ్య ఉన్న మహనదానులో అతను రేపుటకు మొదలు పెట్టాను. అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఈ దినం మమ్మల్ని ప్రేమించి మీరు అనుగ్రహించిన యూత్ రిట్రీట్ని బట్టి మీకు వందనాలు. యవనస్తుల రిట్రీట్లో చదవబడిన వాక్య భాగాన్ని బట్టి వందనాలు. మీ జీవ వాక్యాన్ని మేము ధ్యానం చేయబోతూ ఉండగా మీ వాక్యము ద్వారా నాతో మా అందరితో మాట్లాడమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. 2026వ సంవత్సరం జనవరి నెల 16వ తేదీన సువార్త దళం కొమ్మూరు ప్రాంతంలోని కొమ్మూరు గ్రామంలో ఏర్పాటు చేయబడిన యూత్ రిట్రీట్కి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. వెల్కమ్. మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నేను చెప్పే వింటున్నారా? అందరు నా వైపు చూడాలా. మీ అందరికీ ఏం చెప్తున్నా? నేను ఇప్పుడు వెల్కమ్ చెప్తున్నా. చాలా సంతోషం మీరందరూ యూత్ మీటింగ్కి రావడం. ఈరోజు బైబిల్ గ్రంథములో నుండి ఒక యవనస్తుని యొక్క జీవిత కథని మనం అధ్యయనం చేయబోతున్నాం. ఒక యంగ్ మ్యాన్ ఉన్నాడు బైబిల్లో. చాలామంది ఉన్నారు యవనస్తులు. వాళ్ళలో సక్సెస్ఫుల్గా జీవితాన్ని ముగించిన వాళ్ళు ఉన్నారు, ఫెయిల్యూర్గా జీవితాన్ని ముగించిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళలో ఒక ఫెయిల్యూర్ స్టోరీని ఈరోజు మనం దేవుని వాక్యాల నుంచి ధ్యానం చేసుకుందాం. రాసుకునే వాళ్ళందరూ హెడ్డింగ్ పెట్టుకోండి. ఎ ఫెయిల్యూర్ స్టోరీ ఆఫ్ శాంసన్. ఓడిపోయిన సంసోను కథ. సంసోను జీవితంలో గెలిచాడా, ఓడిపోయాడా? ఓడిపోయాడు. ఫెయిల్యూర్ స్టోరీ. ఇట్స్ నాట్ ఏ సక్సెస్ఫుల్ స్టోరీ బట్ ఏ ఫెయిల్యూర్ స్టోరీ. ఓడిపోయిన సంసోను కథ. ఎవరిది ఈ స్టోరీ ఈరోజు? సంసోను కథ. సంసోను అంటే ఎవరు? చిన్నప్పుడు మేము సండే స్కూల్లో పాడుకునేవాళ్ళం. సంసోను అంటే ఎవడురా భలే భలే వీరుడు అని చెప్పేవాడు మాకు. సంసోను అంటే అర్థం ఏంటి అని అంటే రాసుకోండి, సూర్యుడు చీకటిని పారద్రోలేవాడు. అది సంసోను అంటే అర్థం ఏంటి? సూర్యుడు. చెప్పాలా పిల్లలు, యవనస్తులందరూ చెప్పాలా. సంసోను అంటే అర్థం ఏంటి? సూర్యుడు. సూర్యుడు ఏం చేస్తాడు? చీకటిని పారద్రోలి వెలుగునిస్తాడు. చీకటిని పారద్రోలి ఏం చేస్తాడు? వెలుగునిస్తాడు. 13వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలీయులు మరల యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరాలు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. ఇక అందరు నా వైపు చూడండి. బైబిల్ గ్రంథములో ఇశ్రాయేలీయులు అనే ఒక జాతి ప్రజలు ఉన్నారు. ఏంటి ఆ ప్రజల పేరేంటి? ఇశ్రాయేలు. వీళ్ళు ఎవరంటే జీవమగల దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రజలు. ఈ ప్రజలు దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తే దేవుడు వాళ్ళను శిక్షించాడు. ఒక్క దెబ్బ కొట్టాడు అన్నమాట. ఏమిటి ఆ శిక్ష అంటే, వీళ్ళు యుద్ధంలో ఓడిపోయేలా చేశాడు. వీళ్ళు ఫిలిష్తీయుల మీద ఓడిపోయి ఫిలిష్తీయుల కింద బానిసలుగా ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. ఇప్పుడు చెప్పండి, ఇశ్రాయేలీయులకి ఇవి చీకటి రోజులా, వెలుగు రోజులా? చీకటి రోజులు. ఆశ్చర్యం ఏంటో తెలుసా? ఈ చీకటిలో ఉన్న ప్రజల్ని వెలుగులోకి తీసుకురావడానికి ఒక సూర్యుడిని పుట్టించాడు. ఎవరా సూర్యుడు? సంసోను. అర్థమైందా మీకు? ఓకేనా? కాబట్టి దేశ ప్రజలు, ఇశ్రాయేలు దేశ ప్రజలు కష్టాల్లో ఉన్నారా, సుఖాల్లో ఉన్నారా? చెప్పాలి పిల్లలందరూ. కష్టాల్లో ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నారు వాళ్ళందరూ. అయ్యా, ఇంకెన్నాళ్ళు బానిసలుగా ఉండాలి, ఈ బానిస బ్రతుకు నుంచి మమ్మల్ని విడిపించు ప్రభువా అని వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళ ప్రార్థనకి జవాబుగా దేవుడు సంసోనుని పుట్టించాడు. సంసోను యొక్క జీవితంలో నుంచి ఈరోజు మీకు 5 సంగతులు చెప్పబోతున్నా. ఎన్ని? 5. మరి అందరు రాసుకోవడానికి సిద్ధమేనా? ఎవరికైనా పేపర్ లేకపోతే చేయొద్దండి, మీకు పేపర్ ఇస్తారు.
పెన్ను లేకపోయినా చేయెత్తండి, పెన్ను ఇస్తారు. అందరి దగ్గర ఉన్నాయి కదా, అందరు రాసుకోవాలి. నంబర్ 1, మొట్టమొదటిది సంసోను యొక్క జన్మ. అందరు రాసుకుంటున్నారా? ఏంటి సంసోను యొక్క జన్మ? ద బర్త్ ఆఫ్ సామ్సన్, ద బర్త్ ఆఫ్ శాంసన్. సంసోను ఈ లోకంలో పుట్టకముందే దేవుడు ఆయన తల్లిదండ్రులకు ప్రత్యక్షమై, నేను మీకు ఒక కుమారుని ఇవ్వబోతున్నా అని చెప్తా ఉన్నాడు. తండ్రి పేరు మానోహ. ఏం పేరు తండ్రి పేరు? 2వ వచనం చూడండి. ఆ కాలమున దాను వంశస్థుడును జోరియా పట్టణస్థుడైన మానోహ అను ఒకడు ఉండెను. చెప్పండి, తండ్రి పేరు ఏం పేరు? మానోహ. తల్లి పేరు బైబిల్లో రాయబడలేదు, కానీ చాలా కాలం ఆమె గొడ్రాలుగా ఉంది, అంటే పిల్లలు లేరు. కొంతకాలం తర్వాత దేవుడు మానోహ భార్యకి ప్రత్యక్షమయ్యాడు. ఆ తర్వాత మానోహకి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి, నేను మీకు ఒక కుమారుని ఇవ్వబోతున్నా, ఈ కుమారుడి పట్ల నా ఉద్దేశం ఏంటంటే, ఈ కుమారుడు ఎంత గొప్పవాడు అవుతాడే అని చెప్తూ సంసోను జన్మ పట్ల దేవుడు తన ఉద్దేశాన్ని బయలుపరిచాడు. ఇప్పుడు రాసుకోండి, పర్పస్ ఆఫ్ బర్త్. సంసోను జన్మ పట్ల దేవుని ఉద్దేశం. అంత పొడుగు రాసుకోవాలి మీరు. ఎవరి జన్మ పట్ల? సంసోను జన్మ పట్ల ఎవరి ఉద్దేశం? దేవుని ఉద్దేశం. గాడ్ హ్యాజ్ ఎ పర్పస్. దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఎవరి పుట్టుక పట్ల? చెప్పండి. సంసోను పుట్టుక పట్ల. ఆశ్చర్యం ఏంటో చెప్పనా? అందరు నా వైపు చూడండి. మనందరి పుట్టుక వెనక కూడా దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ప్రైజ్ ద లార్డ్. నమ్ముతున్నారా మీరు? ఊరికనే పుట్టావనుకుంటున్నావా నువ్వు? కాదు. నీ పుట్టుక వెనక దేవునికి ఒక అద్భుతమైన ప్రణాళిక ఉంది, ఒక ప్లాన్ ఉంది. ఎంతమంది నమ్ముతున్నారు? నమ్మిన వాళ్ళందరూ చేయొద్దండి. అప్పుడప్పుడు తల్లిదండ్రులు కోపపడ్డే అంటారు, అనవసరంగా పుట్టావురా నువ్వు, వేస్ట్రా అంటారు. అంటారా కొంతమంది? తలకాయ లోపటం కాదురా, నోటితో చెప్పండి. అంటారా? మేము చిన్నప్పుడు అనేవాళ్ళు, ఎందుకు పుట్టావురా నువ్వు, ఎన్టీ రామారావు ఇచ్చే బియ్యం పుచ్చిపోతాయని పుట్టామంటారా అని తిట్టేవాడు. అంటే ఊరకొచ్చే బియ్యము, లేకపోతే 2 రూపాయలకు వచ్చే బియ్యం పుచ్చిపోతాయని పుట్టావా, వేస్ట్రా అనేవాడు. పాప మా పిల్లలు ఏమనుకునేవాళ్ళు అంటే, నిజంగానే నేను వేస్ట్ ఏమో అనుకునేవాళ్ళు. కానీ సత్యం ఏంటంటే, ఎంతమంది నువ్వు వేస్ట్గా పుట్టావన్నా, నువ్వు వేస్ట్గా పుట్టలేదు. దేవునికి నీ పట్ల ఒక గొప్ప ప్రణాళిక ఉన్నది. ఆ మాట రాసుకో. గాడ్ హ్యాజ్ ఎ ప్లాన్ ఫర్ మై బర్త్. నా పుట్టుక వెనుక దేవునికి ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉన్నది. నువ్వెందుకు పుట్టావు? ఊరికే పుట్టావా? దేవునికి ఒక ప్లాను ఉన్నది. ఉందా లేదా? మాట్లాడరేంటి? ఉంది. నాకు 2 కుమార్తెలు. మా చిన్న కుమార్తె పేరు పెర్సిస్. చిన్నప్పుడు పుట్టిన తర్వాత పెరిగి పెద్ద అవుతూ ఉంది. అప్పుడప్పుడే మాటలు వస్తున్నాయి, చిన్న మాటలు. నేను ఒకసారి అడిగా, అరే నువ్వు ఎందుకు పుట్టావురా అన్న. నీకోసం ప్రేయర్ చేయడానికి పుట్టా అన్నది. ఎంత సంతోషం అనిపించింది. ఎందుకు పుట్టిందంటే, డాడీ కోసం ప్రార్థన చేయడానికి పుట్టాను డాడీ, నీకోసం డైలీ ప్రేయర్ చేస్తాను. ఆ చిన్న వయసులోనే ఆమె ఎందుకు పుట్టిందో ఒక పర్పస్ అనేది ఆమె ఈజీగా చెప్పగలిగింది అన్నమాట. మనందరి పట్ల కూడా దేవునికి ఒక ఉద్దేశం ఉన్నదా లేదా? నోటితో చెప్పాలా, తలకాయతో కాదు. ఉన్నది. నా పుట్టుక పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉన్నది. చెప్పండి అందరూ ఈ మాట. నా పుట్టుక పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉన్నది. ఉన్నదా లేదా? మన ఇంట్లో చిన్న జామ చెట్టు నాటిందనుకో అమ్మ, ఆ జామ చెట్టు పట్ల ఒక ఉద్దేశం ఉండదా? ఏంటి ఉద్దేశం? ఆమె చెట్టు పెరగాల, పెద్ద అవ్వాలా, కాయలు కాయాలి, అవి మేము తినాలి, మా అమ్మళ్ళు కూడా పంపాలి, అందరికి పంచాలి. చూడు ఎంత ప్లాన్ ఉందో. ఏమి నాటితే? చిన్న చెట్టు నాటితేనే ఇంత ప్లాన్ ఉంటే, దేవుడు నిన్ను నాటాడు ఒక చెట్టుగా, నన్ను నాటాడు, మనల్ని నాటాడు. మన పట్ల దేవునికి ఒక గొప్ప ఉద్దేశం ఉన్నది. సంసోను పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. గాడ్స్ పర్పస్ చెప్తా ఉన్నాడు దేవుడు. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నా. 13:5. దేవుడు మానోహ భార్యతో అంటున్నాడు. బైబిల్ చూడండి. నీవు గర్భవతి అయి
కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. మంగళ కత్తి అంటే ఏంటి? మగపిల్లలు కటింగ్ వేసుకుంటారా లేదా? సంసోనికి అంట కటింగ్ వేయకూడదంట. ఏమేయకూడదు? తల కటింగ్ వేయకూడదు. ఆడపిల్లలాగా జీవితాంతం పెంచుకొనే ఉండాలి పాపం ఎవరైనా. సంసోన్ తర్వాత ఏంటో చూడండి, ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై, అదుగు ఈ 3 రాసుకోవాలి. 1 మంగళ కత్తి వేయకూడదు, కత్తెర వేయించుకోకూడదు, రాసుకోండి. 2 జీవితకాలం అంతా ఏం చేయబడాలంట? నాజీరు చేయబడాలి. నాజీరు అనే మాట రాసుకోండి. ఏ మాట? స్పెల్లింగ్ రాకపోతే బైబిల్లో ఉంది చూడండి, 5వ వచనంలో ఉంది. నాజీరు, నాజీరు, నాజీరు. చెప్పండి, జీవితకాలం ఏమేమి ఉంచుకోకూడదు? కత్తెర వేయించుకోకూడదు. 2వది నాజీరు చేయబడాలి. ఎంతకాలం? జీవితకాలం అంతా, లైఫ్ లాంగ్. నెక్స్ట్ 3వది ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయుల్ని రక్షిస్తాడు. అదిగో చీకటిలో నుంచి ప్రజలను వెలుగులోకి తీసుకొస్తాడు. చూడండి, ఈ చిన్న సంసోను పట్ల, అప్పుడే పుట్టిన సంసోను పట్ల దేవునికి అంత పెద్ద ప్లాన్ ఉందో చూడండి. అన్నిటికంటే బెస్ట్ ప్లాన్ ఏంటంటే, 40 సంవత్సరాలుగా ఫిలిష్తీయుల కింద బానిసలుగా ఉన్నారు కదా. ఎవరాళ్ళు? ఇశ్రాయేలు ప్రజలు. ఫిలిష్తీయులను ఓడించి ఇశ్రాయేలుకి స్వాతంత్రం తీసుకురావాలి, స్వాతంత్ర సమరయోధుడిలాగా మారాలి. ఎవరు? సంసోను. ఇప్పుడు చెప్పండి, ఈ ప్లాన్ చిన్నదా పెద్దదా? చెప్పనా? కొంచెం పెద్దదా? చాలా పెద్ద, బిగ్ ప్లాన్. దేవుడు కూడా మన అందరి పట్ల బిగ్ ప్లాన్స్ ఉన్నాయి దేవునికి. నువ్వు అనుకుంటావు నాదేముంది, నేను ఒక పేద ఇంట్లో పుట్టాను, మా నాన్న లేడు, మా అమ్మ లేదు, మా వాళ్ళు చాలా పేదవాళ్ళు, నేను ఎందుకు పుట్టానా, నా పరిస్థితి ఏంటి, నా భవిష్యత్తు ఏంటని నువ్వు వాళ్ళు బాధపడుతున్నావేమో, చింతపడుతున్నావేమో. నో నో నో, దేవునికి నీ పట్ల నా పట్ల గొప్ప ప్లాన్ ఉన్నది. నమ్ముతున్నారా? నమ్మిన వాళ్ళు అందరూ చేయి పైకెత్తి చూపించండి. వెరీ గుడ్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. చెప్పండి, సంసోను పట్ల దేవునికి ఉన్న గొప్ప ప్లాన్ ఏమిటి? ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను ఏం చేయాలి? రక్షించాలి. ఒక మాటలో చెప్పండి, ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను ఏం చేయాలి? రక్షించాలి. టు సేవ్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయలైట్ ఫ్రమ్ ఫిలిస్టైన్స్. ఫిలిష్తీయులు అంటే అర్థం 5 రాజులు ఉంటారు అక్కడ, గుర్తుపెట్టుకోండి. ఫిలిష్తీయులు అంటే ఎంతమంది రాజులు? మన దేశానికి ఒక్కడే ప్రధానమంత్రి, కానీ ఫిలిస్తీ దేశానికి ఒక్కడే కాదు. ఫిలిస్తీ దేశంలో 5 ముఖ్య పట్టణాలు ఉంటాయి. ఒక్కో పట్టణాన్ని ఒక రాజు వెళ్తూ ఉంటాడు. వాళ్ళని ఏమని పిలుస్తారంటే సర్దారులు అంటారు. ఈ పదం విన్నారు ఎప్పుడన్నా? సర్దార్, ఫిలిస్తీ సర్దార్. సర్దార్ అంటే ఆ దేశానికి రాజు. చెప్పండి, ఫిలిస్తీ దేశంలో ఎంతమంది రాజులు ఉంటారు? 5. వాళ్ళని ఏమని పిలుస్తారు? సర్దార్. ఈ ఫిలిస్తీ సర్దారులు 5 ఓడించి ఇశ్రాయేలు ప్రజల్ని వాళ్ళ చేతిలో నుంచి ఏం చేయాలంట? రక్షించాలి. ఇది ప్లాన్. ఎవరి ప్లాను? దేవుని యొక్క ప్లాన్. ఎవరి పట్ల? సంసోను పట్ల. నా పుట్టుక పట్ల దేవునికి గొప్ప ప్రణాళిక ఉన్నది. అందరూ చెప్పండి ఈ మాట. నా పుట్టుక పట్ల దేవునికి గొప్ప ప్రణాళిక ఉన్నది. మళ్ళీ ఒకసారి చెప్పండి. దేవునికి, కాబట్టి నేను అనవసరంగా పుట్టలేదు. అప్పుడు అంటారు, అనవసరంగా పుట్టా, నేను అనవసరంగా ఈ ఇంట్లో పుట్టాను, నేను ఆ ఇంట్లో పుట్టినా బాగుండేది అనుకుంటారు కొంతమంది. ధనవంతుడి ఇంట్లో పుట్టితే ఎంత బాగుండేది అనుకుంటారు. లేదు లేదు, మనం ఎక్కడ పుట్టాలో, ఎవరికి పుట్టాలో అన్ని ప్లాన్ ఫిక్స్డ్. అయితే మన పుట్టుక పట్ల దేవునికి ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉన్నది. ప్రియమైన యవ్వన బిడ్డలారా, నేను ఈరోజు మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నా, ప్రోత్సహిస్తున్నా. మీ పుట్టుక వేస్ట్ కాదు. అర్థమైందా? మీ పుట్టుక అప్పుడప్పుడు తిడతా ఉంటారు, రే నువ్వు వేస్ట్ రా, ఎందుకు పనికిరావురా, దీంట్లో కూడా ఫెయిల్ అయ్యావా, మళ్ళీ ఫెయిల్ అయ్యావా, నువ్వు వేస్ట్ అంటారు. అప్పుడు చెప్పు, నేను వేస్ట్ కాదు, నా పట్ల దేవునికి ఒక ప్లాను ఉన్నది. చెప్పండి, నా పట్ల దేవునికి ఒక ప్లాన్ ఉంది. దట్ ఈస్ ద ఫస్ట్ వన్. నెక్స్ట్ నెంబర్ 2, రెండవది. మొట్టమొదటిది సంసోను పుట్టుక పట్ల దేవుని ఉద్దేశం. రాసుకున్నారు కదా, సంసోను పుట్టుక పట్ల దేవుని యొక్క ఉద్దేశం. రెండవది,
లవ్ ఎఫైర్ ఆఫ్ సంసోన్. మన సంసోను ప్రేమలో పడ్డాడు. చూడు, దేవుని ప్లాన్ ఏమో ఫిలిస్తీన్లను రక్షించడం అయితే మన సంసోన్ ఏం చేశాడు? ఇప్పుడు లవ్లో పడ్డాడు. హెడ్డింగ్ ఏంటంటే లవ్ ఎఫైర్ ఆఫ్ శాంసన్, సంసోను యొక్క ప్రేమ. తెలుగులో ఏం రాశాను నేను? ప్రేమ వ్యవహారం, సంసోను యొక్క ప్రేమ వ్యవహారం. మనవాడు పెరిగాడు, పెద్దోడైపోయాడు. దేవుడు ఆయన్ని ఎంతగానో దీవించాడు. చూడండి ఎలా దీవించాడు. 24వ వచనం. తర్వాత ఆ స్త్రీ కుమారుణ్ణి కని అతనికి సంసోను అనే పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతనిని ఆశీర్వదించెను. అండర్లైన్ చేసుకోండి. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 24వ వచనం. పెన్నుతో అండర్లైన్ చేసుకోండి, గీత గీసుకోండి. దేవుడు సంసోనుని ప్రేమించాడా లేదా? మాట్లాడరేంటి? ప్రేమించాడా లేదా? ప్రేమించి ఏం చేశాడు? ఆశీర్వదించాను. అండర్లైన్ చేసుకున్నావు, గీత గీసుకున్నావు. దేవుడు ఎంతగా ప్రేమించాడో చూడండి. ఎవరిని? సంసోను. దేవుడు ఎంతగా సంసోనుని ప్రేమిస్తే సంసోను మరి దేవుణ్ణి ఏం చేయాలి? ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించకుండా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. లవ్లో పడ్డాడు ఈయన. ఎవరు? దీవించేదేమో దేవుడు, ప్రేమించేది ఎవరు? నువ్వు ఒక అమ్మాయిని. చివరికి ఈ అమ్మాయి ఎవరో తెలుసా? ఆ ఫిలిస్తీయురాల్ని ప్రేమించాడు. నిజానికి ఫిలిస్తీయులు మనకేమవుతారు? శత్రువులు అవుతారు. నీ శత్రువుని ప్రేమించి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు. చూడండి ఆ లవ్ అఫైర్ ఎక్కడుందో చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. సంసోను తిమ్నాతునకు వెళ్ళి ఫిలిస్తీయురాల కుమార్తెల్లో ఒకతెను చూచెను. అది అండర్లైన్ చేసుకోండి. చూసేటంటే ఒక అమ్మాయిని. లవ్ అట్ ఫస్ట్ సైట్, తొలి చూపులోనే ప్రేమలో పడ్డాడు. ఎవరు? ఈ రోజుల్లో కూడా యవనస్తులు అంతే, చాలామంది తొలి చూపులోనే లవ్లో పడిపోతున్నారు. జాగ్రత్త. తొలి చూపు ప్రేమ చాలా ప్రమాదకరం. ఎందుకని? తొలి చూపులో నీకు ఏమర్థం అవుతారు? బాగా అర్థం అవుతారా? మాట్లాడరేంటి? కొంచెం కూడా అర్థం కాదు. చూస్తే నీకేమర్థం అయింది అసలు? నువ్వు పై రూపాన్ని చూస్తావు, లోపల ఉన్నది ఏంటో చూడగలమా? చూడలేం. బైబిల్లో ఉంది, మనుషులు పై రూపం చూస్తారట, దేవుడు హృదయాన్ని చూస్తాడు. అర్థమైందా? మనుషులు ఏం చూస్తారు? సంసోను ఇప్పుడు పై రూపం చూశాడు, హృదయం చూశాడు. పై రూపం చూసి ప్రేమలో పడ్డాడు. గబగబా ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నకు చెప్తున్నాడు, నేను ఒక అమ్మాయిని చూసా, ఆ అమ్మాయి నాకు భలే నచ్చింది, నాకు పెళ్లి చేయంటున్నాడు. ఎవరు? సంసోను. వాళ్ళ అమ్మోళ్ళు ఏమన్నారో చూడండి. 3వ వచనం. వారు అంటున్నారు, నీ స్వజనుల కుమార్తెల్లో కానీ నా జనుల్లో కానీ స్త్రీ లేదనుకుని ఆ సున్నతి బంధని ఫిలిస్తీయుల నుండి కన్యను తెచ్చుకున్నట్టుగా వెళ్తున్నావా? అరే ఏంట్రా ఈ వ్యవహారం? ఏంట్రా బాబు? మనోళ్ళలో నీకు దొరకలేదా? దేవుని ప్రజలలో చక్కని అందమైన అమ్మాయిలు ఉన్నారు కదా, వీళ్ళెవరు నీకు నచ్చలేదా? పోయి ఆ సున్నతి లేని వాళ్ళు అనగా అన్యజనులు, దేవుని ఎరగని వారిని నువ్వు లవ్ చేస్తావా అని అంటే ఈవిడేమన్నాడు చూడు సంసోను. 3వ వచనం లాస్ట్ లైన్. సంసోను అన్నాడు, ఆమె నాకు ఇష్టమైనది కనుక ఆమెను నా కొరకు తెప్పించండి. నేను విననంటే వినను, నాకు ఆ అమ్మాయే కావాలి. ఆ అమ్మాయిని ఇకపోతే నేను చచ్చిపోతా అంటున్నారు చాలామంది. ఇప్పుడు నేను ఒక అమ్మాయిని లవ్ చేశా, మీరు ఒప్పుకోకపోతే ఏమైపోతా? చచ్చిపోతా. ఆ అమ్మాయిలు కూడా ఏమో తక్కువ లేదు. నేను ఒక అబ్బాయిని లవ్ చేశా, ఒప్పుకోకపోతే చచ్చిపోతా. పెళ్ళి అంటూ చేసుకుంటే ఆయన తప్ప ఇంకెవరిని చేసుకో. మొండితనం, మొండి పట్టుదల. నిజానికి దేవుని వాక్యమైన బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుని బిడ్డలు, అందరు జాగ్రత్తగానండి, దేవుని బిడ్డలనే వివాహం చేసుకోవాలి. చెప్పండి ఈ మాట. దేవుని బిడ్డలు దేవుని బిడ్డలనే వివాహం చేసుకోవాలి. ఎక్కడుంది ఆ మాట? రెఫరెన్స్ చెప్తా, రాసుకోండి. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 3వ వచనంలో ఉంది. ద్వితీయోపదేశకాండం 7:3 నేను చదువుతున్నా, దయచేసి చూడండి. డిక్ట్రానమీ చాప్టర్ 7:3. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 3వ వచనం. నీవు వారితో వీయమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తెను ఇయ్యకూడదు, నీ కుమారుడికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు. దేవుని బిడ్డలు దేవుని బిడ్డలనే వివాహం చేసుకోవాలి. ఇదే మాట కొత్త నిబంధనలో కూడా ఉంది. చూడండి 2వ కొరింథీ, రాసుకుంటున్నారా రెఫరెన్స్? 6వ అధ్యాయం
2 కొరింథీ 6వ అధ్యాయం. నేను చదువుతున్నా చూడండి. 2 కొరింథీ 6వ అధ్యాయం 14వ వచనం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. జోడు అనేది పెళ్లికి గుర్తు. ఎవరితో జోడుగా ఉండకూడదంట? అవిశ్వాసం. నీతికి దుర్నీతితో ఏం సాంగత్యం? వెలుగుకి చీకటికి ఏం పొత్తు? క్రీస్తుకి బెలియాలకు ఏమి సంబంధం? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడి. దేవుని బిడ్డలు ఎవరిని పెళ్లి చేసుకోవాలి చెప్పండి? దేవుని బిడ్డల్ని వివాహం చేసుకోవాలి. ఒకవేళ ఈ వాక్యం వింటున్న వారిలో మీలో ఎవరైనా దేవుని ఎరగని అమ్మాయితోనో అబ్బాయితోనో ప్రేమలో పడితే దయచేసి దానికి ఫుల్ స్టాప్ పెట్టండి. ఎందుకని? అది దేవుని చిత్తం ఎన్నటికీ కాదు. కొంతమంది అమ్మాయిలు ఏమంటారంటే, అంకుల్ నేను పెళ్లి చేసుకొని మార్చుకుంటా అబ్బాయిని అంటారు. నువ్వు పెళ్లి చేసుకొని ఏం చేస్తావు? మార్చుకుంటావా? మార్చుకోవడం కాదు, నువ్వే మారిపోతావు. అర్థమైందా? మార్చుకోవడం కాదు, ఎవరు మారిపోతారు? నువ్వే మారిపోతావు. అబ్బాయిలు కూడా అది అనుకుంటారు, నేను అమ్మాయిని పెళ్లి చేసుకొని ఏం చేసుకుంటాను? మార్చుకుంటాను. నువ్వు మార్చుకోవడం కాదు, ఆ అమ్మాయి నిన్ను ఏం చేస్తుంది? మార్చేస్తుంది. జాగ్రత్త. కనుక దేవుని ఎరగనటువంటి వాళ్ళ జోలికి అసలు వెళ్ళకూడదు. సంసోను చేసిన మొదటి తప్పు ప్రేమించటం. రెండో తప్పు అన్యజనులను పెళ్ళి చేసుకోవడం. ఇలా చేయడం వల్ల యవనస్తుల జీవితాలు పాడైపోతాయి, యవనస్తుల జీవితాలు నాశనం అవుతాయి. ఇప్పుడు చెప్పండి, దేవుని నమ్ముకునే బిడ్డలు అసలు లవ్లో పడవచ్చా పడకూడదా? పడకూడదు. ఎందుకు పడకూడదు? రాసుకోండి. ఈ లోక సంబంధమైన ప్రేమలో మోహం ఉన్నది. అది ఈ లోక సంబంధమైన ప్రేమలో చెప్పండి ఏముంది? మోహం ఉన్నది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనంలో మోహం గురించి యేసు ప్రభు చెప్పిన మాట ఏంటో చూడండి. మత్తయి 5:28, 27 నుంచి. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచే ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడను. చెప్పండి. మోహపు చూపే వ్యభిచారం అని చెప్పాడు. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు చూడండి, మీకు ఇందాక నేర్పే కదా పాటలో 2వ చరణం చూడండి. పాటల షీట్ ఇచ్చారా మీకు? ఈ లోక ప్రేమలో స్వార్థం ఉందని ఎరుగవా. మళ్ళీ, ఈ లోక ప్రేమలో స్వార్థం ఉందని ఎరుగవా. మోహపు చూపే వ్యభిచారమని యేసు చెప్పే గదా. నీ మోహపు చూపే వ్యభిచారమని ప్రభు యేసు చెప్పే గదా. యౌవనుడా, నీ యౌవన కాలమునా సంతోషపడుచున్నావా. ఈ 5:28 వచనాన్ని అక్కడ రాశాను నేను ఆ పాటలో. అర్థమైందా? కాబట్టి మోహపు చూపే చెప్పండి వ్యభిచారం. ఒక అమ్మాయిని నువ్వు మోహంతో చూస్తే అదే వ్యభిచారం. అమ్మా, మీకు కూడా ఒక సూప్ ఉంది బైబిల్లో, తెలుసా? యెషయా 3:16. ఆడపిల్లలకి ఒక సూప్ ఉంది, యవనస్తులైన అమ్మాయిలకి. యెషయా 3:16 చదవండి. ఆడపిల్లలు ఎవరైనా త్వరగా చదవాలి. మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, సియోను కుమార్తెలు. ఆగండి, వీళ్ళెవరు? యంగ్ గర్ల్స్, అంతేనా? సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడచాచి నడుచుచు ఓర చూపులు చూస్తున్నారంట. అదిగో అండర్లైన్ చేసుకో. కోర చూపులు కాదు. ఏం చూపులు? ఓర చూపులు. ఇదే వ్యభిచారమైన చూపు. మీరు రాసుకోండి. ఓర చూపే వ్యభిచారం. మీరు రాసుకోండి. మోహపు చూపే వ్యభిచారం. ఆడపిల్లలు పాడేటప్పుడు ఇలా పాడుకోండి. నీ ఓర చూపే వ్యభిచారమని యేసు చెప్పే గదా. మీరు ఇట్లా పాడుకోండి. మోహపు చూపే వ్యభిచారమని ప్రభు యేసు చెప్పే గదా. బైబిల్లో పాప సంబంధమైన వ్యభిచార సంబంధమైన చూపులు 2.
ఒకటి మోహపు చూపు, ఇది అబ్బాయిలకి. ఇంకో చూపు ఏంటి? నువ్వు రాసుకోవట్లేదు ఏందమ్మా, పెన్ను లేదా? రాసుకో తల్లి. ఇది రాసుకున్నావా? యెషయా 3:16. వరచూపే వ్యభిచారం. ఒక్కొక్క అమ్మాయి చూసిందంటే అవుట్గా వాడు పడిపోతాడే, అట్లాంటి చూపు చూసిద్ది అనమాట. నిజానికి అదేం చూపు? దేవుని దృష్టిలో అదే వ్యభిచారపు చూపు. ఇప్పుడు చెప్పండి, ఒక అమ్మాయి అబ్బాయిని ప్రేమిస్తూ ఉన్నాడు, ఏ చూపుతో చూస్తాడు అమ్మాయిని? గట్టిగా చెప్పాలి, అబ్బాయి మొహపు చూపుతో చూస్తాడు. అంటే అర్థం ఏంటంటే, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమిస్తూ ఉంటే వ్యభిచారంతో సమానం. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటే దేంతో సమానం? అది వ్యభిచారంతో సమానం. అందుకే నేను కొటేషన్ తయారు చేశాను, రాసుకోండి. పెళ్ళికి ముందు ప్రేమిస్తే పాపం, పెళ్ళయ్యాక ప్రేమించకపోతే పాపం. బాగుందా? రాసుకోండి. పెళ్ళికి ముందు ప్రేమిస్తే పాపం, పెళ్ళికి ముందు ప్రేమిస్తే పాపం. అయిపోయింది ఆ లైన్. రెండో లైన్, పెళ్ళయ్యాక ప్రేమించకపోతే పాపం. ఎవరిని పడితే ఆమె కాదు, బ్రాకెట్లో రాసుకోండి, నీ జీవిత భాగస్వామిని మాత్రమే షరతులు వర్తిస్తాయి. ఎవరిని పడితే ఆమె కాదు. ఎవరిని? నీ జీవిత భాగస్వామిని మాత్రమే. చెప్పండి, కొటేషన్ చెప్పండి. పెళ్ళికి ముందు ప్రేమిస్తే పాపం, పెళ్ళయ్యాక ప్రేమించకపోతే పాపం. అయినా ఈ లోక సంబంధమైన ప్రేమ ఎలాంటిదో ఇప్పుడు మీకు చెప్తాను. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీ పేపర్ని 2 భాగాలు చేసుకోండి. ఇటువైపేమో హ్యూమన్ లవ్, మనుష్యుల ప్రేమ, ఇటువైపేమో దేవుని ప్రేమ. ఇప్పుడు నేను డిఫరెన్సెస్ చెప్పబోతున్నా. దెర్ ఆర్ మెనీ డిఫరెన్సెస్ బిట్వీన్ ద హ్యూమన్ లవ్ అండ్ గాడ్స్ లవ్. మనిషి ప్రేమకి దేవుని ప్రేమకి మధ్య ఏమున్నాయి? తేడాలున్నాయి. తేడాలు ఎట్లా రాసుకుంటాం మనం? గీత కొట్టామా? గీత కొట్టు. ఇటువైపు ఏంటి? మనుషుల ప్రేమ, అటువైపు ఏంటి? దేవుని ప్రేమ. రాసుకోండి. నెంబర్ 1, మనుషుల ప్రేమ తాత్కాలికమైనది, అది కొంతకాలమే ఉంటుంది. ఇటు రండి. దేవుని ప్రేమ శాశ్వతమైనది. దేవుడు ఒకసారి నిన్ను ప్రేమిస్తే నువ్వు వదిలిపెట్టినా ఆయన నిన్ను వదిలిపెట్టడు. ఎంత గొప్ప ప్రేమ! నువ్వు మర్చిపోయినా ఆయన నిన్ను మరవనే మరవ. కానీ మనుషులు అలా కాదు. ఈరోజు ఐ లవ్ యూ అంటారు, రేపు పొద్దున బ్రేకప్ అంటాడు. ఇది బ్రేకప్ చెప్పారు, అంతే, బ్రేకప్పే కాదు, అయిపోయింది, పోయి. అర్థమైందా మీకు? మనుషుల ప్రేమ తాత్కాలికమైనది. చెప్పండి, దేవుని ప్రేమ శాశ్వతమైనది. నెక్స్ట్, నెంబర్ 2, మనుషుల ప్రేమ స్వార్థముతో కూడినది, సెల్ఫిష్. హ్యూమన్ లవ్ ఈజ్ సెల్ఫిష్, బట్ గాడ్స్ లవ్ ఈజ్ సాక్రిఫిషియల్. దేవుని ప్రేమ త్యాగముతో కూడినది. మనుషుల ప్రేమలో స్వార్థం ఉంది. చెప్పండి, దేవుని ప్రేమలో ఏముంది? త్యాగం ఉన్నది. అర్థమైందా? 3వది, మనుషుల ప్రేమ షరతులతో కూడినది, కండిషనల్ లవ్, షరతులతో కూడినది. దేవుని ప్రేమ షరతులు లేనిది. మనుషుల ప్రేమ ఏమో షరతులతో కూడినది, దేవుని ప్రేమ షరతులు లేనిది. ఒకసారి 3 మళ్ళీ రిపీట్ చేద్దాం. ఫస్ట్ది ఏంటి? మనుషుల ప్రేమ తాత్కాలికమైనది, దేవుని ప్రేమ. రెండవది ఏంటి? మనుషుల ప్రేమ స్వార్థంతో కూడింది, దేవుని ప్రేమ. 20 ఏళ్ల వయసు పైబడిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ, చేయొద్దండి. 20 ఏళ్ళు దాటితే చేయొద్దండి. చాలామంది ఉన్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. 20 ఏళ్ల వయసులో అందరు నా వైపు చూడండి. ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చి ఒక బాంబు పేల్చింది. రాము, ఐ లవ్ యూ అంది. ఇక చూడు, నేను పొంగిపోయా. అప్పుడు నా వయసు అంతా 20 ఏళ్ళు. 95వ సంవత్సరంలో జరిగింది ఈ స్టోరీ. అంతా అయిపోయిన తర్వాత మెల్లగా అడిగా, ఇంతకీ నువ్వు నన్ను ఎందుకు లవ్ చేస్తున్నా అన్న. అడగవు కదా. మీ ఇంట్లో కలర్ టీవీ ఉందంటగా,
అందా అంటే ఇప్పుడు కలర్ టీవీ కామన్, కానీ 95లో కలర్ టీవీ ధనవంతులలో ఉండేది. ప్రాబ్లం ఏంటంటే మా ఇంట్లో కలర్ టీవీ కాదు కదా, బ్లాక్ అండ్ వైట్ టీవీ కూడా లేదు. ఎవడో చెప్పాడు నా గురించి. బాగా టిప్ టాప్గా టక్కేసుకొని ఉండేవాడిని, కుర్రాడు బాగా ధనవంతుడని. తీరా చూస్తే మన దరిద్రం ఏంటో చెప్పనా, హాస్టల్లో ఉండేవాళ్ళం, స్నానం చేస్తానికి సబ్బు కూడా ఉండేది కాదు. చాలాసార్లు సోప్లెస్ బాతింగ్ చేయాల్సి వచ్చేది. అది మన దరిద్రం. కానీ చూసేవాళ్ళకి ఎట్ట కనపడుతున్నాం, అబ్బో సౌండ్ ఏంటది, మీ ఇల్లు పెద్ద డాబా అంటే కదా, డాబా కాదు మాది పూరి గుడిసె. ఇక్కడే మా ఊరు బీకేపాలెం పక్కనే, మీ ఊరు పక్కనే. అప్పుడు నాకు అనిపించింది, ఇదా ప్రేమ అంటే డబ్బులుంటే ప్రేమిస్తావు, పూరి గుడిసె అయితే ప్రేమించవు, కలర్ టీవీ అయితే ప్రేమిస్తావు, కానీ బ్లాక్ అండ్ వైట్ అయితే ప్రేమించు. ఇప్పుడు చెప్పండి, మనుషుల ప్రేమలో స్వార్థం ఉన్నదా లేదా? అర్థమైందా? అనుభవంతో చెప్తున్నా నేను. అప్పుడు చెప్పాను, నేను యేసయ్యని నమ్ముకున్నా, నేను దేవుని బిడ్డని, ఎలాంటి మాటలు నాట్లో మాట్లాడొద్దు అని సీరియస్గా చెప్పాను. చూసావా మనుషుల ప్రేమ ఎంత స్వార్థంతో కూడిందో. డబ్బులు ఉంటే ప్రేమిస్తారు మనుషులు, డబ్బులు లేకపోతే ఎవరు కూడా ప్రేమించరు. కనుక ఎవరన్నా వచ్చి నీ దగ్గరకు వచ్చి ఐ లవ్ యూ అంటే తొందరపడబాకండి, ఆగండి, ఆలోచించండి, బీ కేర్ఫుల్. మనుషుల ప్రేమలో స్వార్థం ఉంది, దేవుని ప్రేమలో ఏముంది? త్యాగం. దేవుడు నిన్ను ప్రేమించి తన ప్రాణాన్నే త్యాగం చేశాడు. మూడోది ఏంటి? మనుషుల ప్రేమ షరతులతో కూడింది. షరతులు, కండిషన్స్ పెడతారు. ఇట్లా చేస్తే నిన్ను ప్రేమిస్తా, ఇలా చేస్తే నిన్ను ప్రేమిస్తా, ఇలా చేస్తే నిన్ను ప్రేమిస్తా. దేవుడు అలా కాదు, నువ్వు ఎలా ఉన్నావో అలా ప్రేమిస్తాడు దేవుడు. ఎంత మంచి దేవుడు అండి మన దేవుడు. అర్థమైందా? నువ్వు ఎలా ఉంటే, నువ్వు పొట్టిగా నల్లగా ఉన్నావా అయినా పర్వాలా, దేవుడు నిన్ను ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. చదువులో పెద్ద మార్కులు రావా, నో ప్రాబ్లం, అయినా దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. నీకు అంత పెద్ద జ్ఞానం లేదా, ఏం ప్రాబ్లం లేదు, అయినా దేవుడు నిన్ను ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. ఎంత గొప్ప ప్రేమ అండి! నువ్వు ఎలా ఉంటే అలా ప్రేమిస్తాడు. సంసోను ఒక లోక సంబంధమైన అమ్మాయితో ఏమైపోయాడు? ప్రేమలో పడ్డాడు. 2 విషయాలు చెప్పా. మొట్టమొదటిది, సంసోను పుట్టుక పట్ల దేవుని ఉద్దేశం అయిపోయిందా? రెండోది, ప్రేమలో పడిన సంసోను. నేర్చుకోవలసిన గొప్ప పాఠం ఏంటంటే, దేవుని బిడ్డలమైన మనము ప్రేమలో పడాలి. ఇప్పుడు కాదు, ఎప్పుడు? పెళ్ళయ్యాక నీ భర్తతో ప్రేమలో పడాలి, పెళ్ళయ్యాక నీ భార్యతో ప్రేమలో పడాలి. ఇప్పుడు కాదు, ఇప్పుడు చదువుకోవాలి, కష్టపడి చదువుకోవాలి, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి, ఉద్యోగం సంపాదించుకోవాలి, నిన్ను నువ్వు పోషించుకోవాలి, వివాహం చేసుకోవాలి. అప్పుడు ప్రేమ మొదలవ్వాలి. ఎవరితో? నీ భార్యతో లేదా నీ భర్తతో. అప్పుడు ప్రేమించరు, అప్పుడేమో పక్క సూపులు చూస్తామంటారు. అప్పుడే సూపులు, పక్క సూపులు, అది కూడా వ్యభిచారమే. పెళ్ళైన వాళ్ళందరూ జాగ్రత్తగా నాలి. పెళ్ళైన తర్వాత నువ్వు సైడ్ సూపులు చూడకూడదు, స్ట్రైట్ సూపు. నీ భార్య కళ్ళల్లోకి, నీ భర్త కళ్ళల్లోకి మాత్రమే చూడు. నెక్స్ట్ 3, మొత్తం 5 విషయాలు చెప్తానన్నా, 2 అయిపోయినాయి. మూడవది, సంసోనుకు దేవుడిచ్చిన బలం, గాడ్స్ స్ట్రెంగ్త్ టువర్డ్స్ శాంసన్. సంసోనుకు దేవుడిచ్చిన, చెప్పండి అందరూ, బలం. దేవుడు సంసోనుకి ఎంత బలం ఇచ్చాడంటే, చాలా అద్భుతమైన బలం ఇచ్చాడు. ఎవరికి? సంసోని. ఆయన బలానికి కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా మీకు. అవన్నీ వివరించడానికి టైం లేదు, కానీ కొన్ని ఉదాహరణలు చెప్తా. ముందు రాసుకోండి. నెంబర్ 1, సింహాన్ని ఒంటి చేతితో చంపేశాడు. దేన్ని? సింహాన్ని. 14వ అధ్యాయం 5, 6 వచనాలు. నెక్స్ట్ నెంబర్ 2, మూడు 300 నక్కల్ని ఒకేసారి పట్టుకున్నాడు. గ్రేట్ స్ట్రెంగ్త్. ఎన్ని నక్కలు? 300 నక్కల్ని ఒకేసారి పట్టుకున్నాడు. 15వ అధ్యాయం 3వ వచనం. నెక్స్ట్, ఒక దవడ ఎముకతో 1000 మందిని చంపాడు. రియల్ హీరో. సినిమాల్లో మనం రియల్ హీరోని చూస్తాం,
ఈయన రియల్ హీరో కాదు. ఎవరు? రియల్ హీరో. సినిమాలో ఏం చేస్తాడు? ఒకడు 10 మందిని కొడతా ఉంటే ఇక చూసేవాడు అంటాడు కొట్టు కొట్టు బాగా కొట్టు అంటా ఉంటాడు. నిజంగా కొడుతున్నాడా? బయటకు వస్తే కొడతాడు 10 మందిని? 10 మంది ఒకడిని కొడతారా? ఒకడు 10 మందిని కొడతాం చూసారా మీరు? 10 మంది కలిసి ఒకడిని కొడుతుంటే చూసాం మనం కళ్ళారా. బయట ఒకడు 10 మందిని కొడతాడని చూసారా? సినిమాల్లోనే చూస్తాం. అంటే అది అబద్ధం. సినిమాలో మనకేం చూపిస్తున్నారు? నిజమా అబద్ధమా? గట్టిగా చెప్పండి. ప్రేమించుకున్న అమ్మాయి అబ్బాయి ఈ కొమ్మూరు రోడ్ల మీద డ్యాన్స్ చేయడం అప్పుడు అని చూసారా మీరు? చూడరు. కానీ ఎక్కడ చూస్తారు? సినిమాలో చూస్తారు. అది నిజమా అబద్ధమా? అబద్ధం. మరి అబద్ధాన్ని 1000 రూపాయలు టికెట్ పెట్టి చూస్తున్నారు. చూసేవాళ్ళు మరి తెలియగల వాళ్ళ తెలివి తక్కువ వాళ్ళ? ఒక అబద్ధాన్ని ఎన్ని రూపాయలు టికెట్ పెట్టి చూస్తున్నారు? ఆడు కొడతా ఉంటే అబ్బా కొట్టు కొట్టు అబ్బా ఏం కొడుతున్నాడు ఏంది ఆడు కొట్టేది అని రమ్మని బయటకు చూసుకుందాం మన అందరం. అర్థమైందా? సంసోన్ అలాంటి వాడు కాదు. సంసోన్ ఈజ్ ఎ రియల్ హీరో కాదు, రియల్ హీరో. ఎందుకని? ఒక్కడే ఎంతమందిని చంపేశాడు? 1000 మందిని. ఇది అబద్ధం కాదు, నిజం. అంత బలం దేవుడు ఎవరికి ఇచ్చాడు? సంసోనికి. ఫిలిస్తీయుల్ని 1000 మందిని చంపేశాడు. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అవన్నీ చెప్పడానికి టైం లేదు. కానీ మీకు ఫ్రీ టైం దొరికినప్పుడు 13, 14, 15 అధ్యాయాలు చదువుకోండి. మీకు ఇంకా చాలా విషయాలు ఉంటాయి. ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ఇది సంసోను బలం కాదు, సంసోనుకి దేవుడిచ్చిన బలం. అందుకే ఆ టైటిల్ ఆ మాట పెట్టి టైటిల్ ఏం రాసుకున్నారు? సంసోనుకు దేవుడిచ్చిన బలం. దేవుడు సంసోనుకి అద్భుతమైన బలం ఇచ్చాడు. ఇది శరీర సంబంధమైన బలం, ఇది శారీరక బలం. ఈనాడు యవనస్తులమైన మనకు కావాల్సింది శారీరక బలం మాత్రమే కాదు, ఆత్మీయంగా బలవంతులుగా ఉండాలి. ఆ మాట రాసుకోండి. స్పిరిచువల్గా మనం ఎలా ఉండాలి? బలవంతులుగా ఉండాలి. మనం ఎవరిని జయించాలంటే సైతాన్ని జయించాలి. అది మన శత్రువు ఎవరు? సైతాన్. సైతాన్ని జయించాలంటే బాగా హైట్ వెయిట్ ఉంటే సరిపోదు. శారీరక బలం కాదు కావాల్సింది. ఏం బలం కావాలి? ఆత్మీయ బలం, స్పిరిచువల్ స్ట్రెంగ్త్ కావాలి. స్పిరిచువల్ స్ట్రెంగ్త్ కావాలంటే ఏం చేయాలి? ఆత్మీయ బలానికి రహస్యం దేవుని వాక్యమే. రాసుకోండి ఈ మాట. ఆత్మీయ బలానికి రహస్యం ఏంటి చెప్పండి? దేవుని వాక్యం. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ గాడ్ స్ట్రెంగ్త్. దేవుని బలాన్ని పొందుకోవడానికి రహస్యం ఏంటంటే దేవుని వాక్యం. నాన్న మీరు బైబిల్ చూడలేదేంటి? న్యాయాధిపతుల గ్రంథం వాళ్ళకి తీసి నాన్న దీపక్ వాళ్ళకి తీసి 13వ అధ్యాయం తీసి పెట్టుకోండి. చూడండి, ఆత్మీయంగా మనం బలవంతులం అవ్వాలంటే చెప్పండి ఏం చదవాలి? అందరు గట్టిగా చెప్పండి. దేవుని వాక్యం చదవాలి. ఎక్కడుంది ఈ మాట? 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. కొత్త నిబంధనలో చూడండి, పేజీ నెంబర్ చెప్తా మీకు. 221 పేజీ. కొత్త నిబంధన గ్రంథంలో 221. బైబిల్ తీనా చూడు. బైబిల్ అందరూ తీసి చూడాలి. ఇది మన బలానికి రహస్యం. 1 యోహాను పత్రిక, పాత నిబంధన కాదు కొత్త నిబంధన, 221. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం చదవండి 14వ వచనం. ఆగండి. ఇప్పుడు ఎవరు చదువుతున్నాడు? చిన్నపిల్లలారా అంటున్నాడు. మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాస్తున్నా. మనం చిన్నపిల్లలం కాదుగా. మన చిన్నపిల్లలమా? మనకు కాదు ఈ వాక్యం. నెక్స్ట్, తండ్రులారా. మనం తండ్రులు కూడా కాదు. ఇది యూత్ మీటింగా తండ్రుల మీటింగా? యూత్ మీటింగ్. ఆది నుండి ఎరిగి ఉన్న వారు మీకు రాయించున్నాను. యవనస్తులారా. అదిగొదుగు, ఇది మనకే. అండర్లైన్ చేయి, గీత కొట్టుకు. యవనస్తులారా చదవండి ఇప్పుడు. యవనస్తులారా మీరు బలవంతులు. ఎందుకో తెలుసా? దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. పెన్నుతో అండర్లైన్ చేసుకోండి ఆ మాట. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం చెప్పండి, ఎన్నో వచనం? అందరూ ఒకసారి చదవండి నాతో పాటు. యవనస్తులారా మీరు బలవంతులు, ఎందుకనగా దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. ఒకసారి మళ్ళీ చదవండి. 1, 2, 3 స్టార్ట్. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము
అది చెప్పండి. ఆత్మీయంగా బలవంతులు అవ్వాలంటే వాక్యం బైబిల్లో ఉండాలా, హృదయంలో ఉండాలా? ప్రస్తుతం బైబిల్లో ఉంది వాక్యం. ఇది హృదయంలోకి రావాలంటే ఏం చేయాలి? చదవాలి, ఇంకా ధ్యానించాలి, కంఠస్థం కూడా చెయ్యాలి. క్రికెట్ ప్లేయర్ స్లోగన్ ఏంటో తెలుసా? బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. మన స్లోగన్ బైబిల్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. అందరూ చెప్పండి, బైబిల్ తీసుకోండి. ఓ పండి ఇప్పుడు నాలాగా బైబిల్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. హే మై ఎనర్జీ. ఏందమ్మా నువ్వు చెప్పేం తల్లి? వద్దా ఎనర్జీ వద్దా? మళ్ళీ చెప్పు, అందరూ చెప్పండి గట్టిగా. సరా ఇక్కడ పట్టుకోండి, బైబిల్ పట్టుకో. మీరంతా కుర్రాళ్ళు ఉత్సాహంగా ఉండాలి. బైబిల్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. హే మై ఎనర్జీ. నా ఎనర్జీకి రహస్యం ఏంటి? బైబిల్. బూస్టా బైబిల్? బూస్ట్ తాగితే తాగండి, కానీ బైబిల్ తాగడం మాత్రం మానేయబారు. ప్రియమైన యవనస్తులారా, నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నా. ప్రతి యువతి యువకుడు ప్రతిరోజు దేవుని వాక్యం చదవాలి. వారానికి ఒకసారి కాదు. ఎప్పుడు చదవాలి చెప్పండి? ప్రతిరోజు బైబిల్ చదివే అలవాటు ఎంతమంది కొన్ని చేయొద్దండి? నిజంగా చెప్పండి. రైట్, దించండి. వెరీ గుడ్. ఎవరైతే చేయత్తలేదు, మీరు కూడా ఈ రోజు నుంచి ఏం చేయాలంటే బైబిల్ని ప్రతిరోజు చదవాలి. సామెతల గ్రంథంలో 31 అధ్యాయాలు ఉంటాయి. ఎన్ని? నెలకెన్ని రోజులు? యవనస్తులు అందరూ ఏం చేయాలంటే ఈరోజు ఏ డేట్ అయితే అది చదువుకోవాలి. ఈరోజు తారీఖు ఎంత? ఈరోజు నైట్ పడుకోబోయే లోపు 16వ అధ్యాయం చదువుకొని ప్రార్థన చేసుకొని పడుకోండి. రేపు పొద్దున్న లేచి ఏం చదవాలి? 17. అట్లా నెలకొకసారి ఈ అధ్యాయం, ఈ పుస్తకం అంతా చదవాలి. చదివిన ప్రతిసారి ఒక్క వచనమైన కంఠస్థం చెయ్యాలి. 119వ కీర్తన 9వ వచనం చదవండి. 119వ కీర్తన 9వ చరణం త్వరగా చదవాలి. 119:9. 119:9 చదవమ్మా, చదువు. తెరసా చదువు. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు? అదేమో ప్రశ్న, దాని కింద ఆన్సర్ ఉంది. నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకునడం చేతనే కదా. చూసారా, యవనస్తులమైన మన నడక శుద్ధి అవ్వాలంటే ఏం చదవాలి? దేవుని వాక్యం. నువ్వు మంచి షర్ట్ వేసుకున్నావు, నీ షర్ట్ బాగుంది, ఈరోజు వేసుకున్నావు, రేపు వేసుకున్నావు, ఎల్లుండి వేసుకున్నావు, వరుసను వారం వేసుకుంటే ఏమైంది? షర్టు మురికి బట్టి కంపు కొడుతుంది. ఎవడు కూర్చోడు మన పక్కన. ఆ మురికి పట్టిన షర్టు తెల్లగా అవ్వాలంటే ఏం చేయాలి? ఇప్పుడు సోపు కానీ సర్ఫ్ కానీ పెట్టాలి. అలాగే యవనస్తుల జీవితాలు శుద్ధి అవ్వాలంటే ఏం చేయాలి? దేవుని వాక్యం. మీరు దేవుని వాక్యం ఎంత చదివితే అంతగా మీ నడత ఏమైంది? శుద్ధి అవుతుంది. ఇక నేను ఈ రోజు నుండి రోజు బైబిల్ చదువుతాను అని మీలో ఎవరైనా తీర్మానం చేసుకున్న వాళ్ళు ఉన్నారా? అలా ఉంటే చెయ్యి పైకెత్తండి. ఈ రోజు నుండి ఇక ఇంతవరకు చదవాలా, నేను ఇక చదువుతా అన్నవాడు ఏం చదవరా? చదువు రాదా? వచ్చా? చదువు వచ్చిన ప్రతి ఒక్కరూ దేవుని వాక్యం ఏం చేయాలి? ప్రతిరోజు చదవాలి. మీ నోట్లో రాసుకోండి. నేను ఈ రోజు నుండి, నేను పేపర్ అయిపోయిందని చిన్నగా రాయబాకండి. యేసుదాస్ అని ఎన్ని పేపర్లని ఇస్తాడు మీకు. స్పష్టంగా రాసుకోండి, విశాలంగా రాసుకోండి, అర్థమయ్యాడు. అయ్యా మీకు పేపర్ ఇవ్వలేదా నాన్న? పేపర్ ఇవ్వలేదా మీకు? రాసుకున్నాను. నేను ఈ రోజు నుండి తర్వాత ఏం రాశారు? ప్రతిరోజు బైబిల్ చదువుతాను. నేను ఈ రోజు నుండి ప్రతిరోజు చెప్పండి ఏం చదువుతాను? బైబిల్ చదువుతాను. ఎంతమంది రాశారు? చేయొద్దండి. రాసింది అయిపోయినాడు. అయిపోయిందా? రాశారా? ఇప్పుడు దాని కింద మీరు సంతకం పెట్టండి. సంతకం పెట్టు. నీ సంగతి కాదు చెప్తాను, పెట్టినా. వెరీ గుడ్. సంతకం పెట్టారా? అంటే మీరు ఒక ప్రమాణం చేస్తున్నారు. ఎవరితో? దేవునితో. దేవుని మందిరంలో ఒక ప్రమాణం చేస్తున్నారు. నేను ఈ రోజు నుండి ఏం చేస్తాను? బైబిల్ చదువుతాను. సంసోను గురించి 3 విషయాలు చూసాం ఇప్పుడు దాకా మనం. చెప్పండి, మొదటిది ఏంటి? సంసోను జన్మ పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం. రెండోది ఏంటి? ప్రేమలో పడిన సంసోను. మూడోది ఏంటి? దేవుని బలము పొందిన
సంసోను. తర్వాత కథ ఏమైందో చెప్తా వినండి. సంసోనుకు పెళ్ళయింది, వివాహం అయింది, ప్రేమ పెళ్లి చేసుకున్నాడు బలవంతంగా. పెళ్ళయిన తర్వాత చిన్న ప్రాబ్లం ఎదురైంది భార్యాభర్తల మధ్య. ఈ భర్తకి కోపం వచ్చి వెళ్ళిపోయాడు ఇంటికి. ఆయనకి మళ్ళీ తిరిగి రాడేమోనని వాళ్ళ మామగారు ఈ అమ్మాయికి ఇంకో పెళ్లి చేశాడు. ఆయన కొన్నాళ్ళు కోపం తగ్గిన తర్వాత ప్రశాంతంగా వచ్చేసరికి వాళ్ళ మామగారు ఇంట్లోకి రాని ఇట్లా, ఏంది బాబు నువ్వు మళ్ళీ వచ్చావంటే, నేను నా భార్య దగ్గరకు వచ్చానండి. ఎక్కడుందో నీ భార్య, నీ భార్యకి ఇంకొకళ్ళకి ఇచ్చి పెళ్లి చేశాం, కావాలంటే చెప్పు, వాళ్ళ చెల్లెలు ఉంది చేసుకో అన్నాడు. ఇక ఇంకా పిచ్చ కోపం వచ్చింది ఎవరికి? సంసోనికి. పాపం ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యతో 1 సంవత్సరం కూడా కాపురం చేయలే. ప్రేమ పెళ్ళి ఫెయిల్ అయిందా, సక్సెస్ అయిందా? ఫెయిల్. లవ్లో కాదు ఫెయిల్ అయింది, ఇప్పుడు లవ్ మ్యారేజ్లో ఫెయిల్ అయిపోయాడు. ఆ తర్వాత కోపం వచ్చి ఏం చేయాలో అర్థం కాక 300 నక్కలు పట్టుకొని ఒకదాని కూడా తోక కలిపి ఫిలిష్తీయుల పొలాల్లోకి వదిలాడు. ఫిలిష్తీయుల పంటలన్నీ కూడా తగలబడిపోయాయి. ఇదంతా ఎవడు చేశాడురా అంటే, ఎవడు చేశాడు? ఆ సంసోను చేశాడు. ఎవరు చేశారు? ఎందుకు చేశాడు సంసోన్ అంటే, ఆయన భార్యని వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళ నాన్న పెళ్లి చేశాడు. అట్లయితే వాళ్ళ ఇంటి మీదకి వెళ్దామని చెప్పి సంసోను యొక్క భార్యని, తండ్రిని, ఆ ఇల్లు మొత్తాన్ని నిప్పి పెట్టేశారు. దాంతో భార్య చచ్చిపోయింది, తండ్రి చచ్చిపోయాడు, ఫ్యామిలీ మొత్తం చనిపోయింది. ఫిలిష్తీయులు చంపేశారు. చూడండి ఈ సంసోను యొక్క జీవితం ఎంత గందరగోళంగా మారిపోయిందో. గందరగోళంగా ఉందా, ప్రశాంతంగా ఉందా? చాలా గందరగోళం అయిపోయింది. ఆ తర్వాత ఫిలిష్తీయులను చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. చివరికి అతని పరిస్థితి చాలా ఘోరం అయిపోయింది. భార్య లేదు, ఇప్పుడు ఒంటరివాడైపోయాడు. ఫిలిష్తీయులు ఆయన్ని చంపాలని ప్రయత్నం చేస్తున్నారు, ఈయన అక్కడక్కడ దాక్కుంటా ఉన్నాడు. ఈయన వాళ్ళ మీద దాడి చేస్తున్నాడు, వాళ్ళు సర్దారులు 5 ఈయన చంపాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేశాడు అనేది ఇప్పుడు మనం చూద్దాం. 4వ పాయింట్ నెంబర్ 4, ఉమనైజర్ సామ్సన్. సామ్సన్ ద ఉమనైజర్, స్త్రీ లోలుడైన సంసోను. సంసోను చివరికి ఇప్పుడు వ్యభిచారంలో ఇరుక్కుపోయాడు అన్నమాట. దేంట్లో ఇరుక్కుపోయాడు? వ్యభిచారం. స్త్రీలోలుడు, ఉమనైజర్. స్త్రీలోలుడు. చూడండి దేవుని వాక్యంలో మనం చూద్దాం. రెఫరెన్స్ రాసుకోండి. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం. ఏముంది అక్కడ చూసారా? తర్వాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతను చూసి ఆమె యొద్ద చేరాను. సో దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడు, ఎందుకు పుట్టించాడు? నువ్వు తిరిగేది ఎక్కడ? వేశ్యల దగ్గర తిరుగుతున్నాడు అన్నమాట. ఆ గాజాలో వేశ్యలో చాలామంది ఉండేవాళ్ళు. ఒక వేశ్య దగ్గరికి వెళ్ళాడు, ఆమె చాలా అందంగా ఉందని ఆకర్షింపబడి పోయి ఆ వేశ్య దగ్గరే ఉన్నాడు. చివరికి వ్యభిచారిగా మారిపోయాడు. ఎవరు? సంసోను. అక్కడికి వచ్చారు అతన్ని పట్టుకొని చంపడానికి. ఫిలిష్తీయులకు తెలిసిపోయింది సంసోను ఎక్కడ ఉన్నాడంటే, అదిగో గాజాలో ఉన్నాడు, గాజాలో ఒక వేశ్య దగ్గర ఉన్నాడు అని చంపడానికి వస్తే అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయాడు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడో చూడండి. 16వ అధ్యాయం 4వ వచనం. పిమ్మట అతడు షోరేకు లోయలో ఉన్న డెలీలా అనే స్త్రీని మోహింపగా, ఇది 3వ అమ్మాయి. ఒక అమ్మాయి ఫిలిష్తీయురాలు, 2వ అమ్మాయి ఎవరు? గాజాలో వేశ్య, 3వ అమ్మాయి డెలీలా షోరేకు లోయలో. ఏంటి బతుకు? ఇందుకేనా పిలిచింది దేవుడు నిన్ను పుట్టించింది ఎందుకు? ఇట్లా వేశ్యల బజార్లో తిరగడానిక, వ్యభిచారిగా తిరగడానిక? ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను ఏం చేయడానికి? రక్షించడానికి. తన పిలుపును మర్చిపోయాడు, ఉద్దేశాన్ని మర్చిపోయాడు, దేవుణ్ణి మర్చిపోయాడు. చివరికి వ్యభిచారంలో తిరుగుతూ ఉన్నాడు. వారన్ వర్స్బే అనే బైబిల్ పండితుడు గొప్ప మాట అన్నాడు. ఇది ఇంగ్లీష్లో చెప్తా, మళ్ళీ తెలుగులో చెప్తా, రాసుకోండి. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్ రాసుకోండి. సామ్సన్ వాజ్ బోల్డ్ బిఫోర్ మెన్. పురుషుల ఎదుట సంసోను బహుధైర్యవంతుడు. సామ్సన్ వాజ్ బోల్డ్ బిఫోర్ మెన్ బట్ వీక్ బిఫోర్ ఉమెన్. పురుషుల ముందేమో ధైర్య సాహసాలు గలవాడంట, ఆడవాళ్ళ దగ్గరకు వచ్చేసరికి
బలహీనుడు ఊరికనే పడిపోతాడు, ఒక్క సూపుతో పడిపోతాడు. ఢిల్లీలో వార సూపు చూసిందో ఇక తట్టుకోలేడు, అవుట్. భలే చెప్పాడు కదా ఎవరైనా, వారెన్ వెస్బీ. ఆయన తన కామెంటరీలో ఈ మాట రాశాడు, శాంసన్ వాజ్ బోల్డ్ బిఫోర్ మెన్ బట్ వీక్ బిఫోర్ ఉమెన్. ఇది ఒక ఫెయిల్యూర్ స్టోరీ. పాపం ఎంత భయంకరమైందంటే, ఎంత ఘోరమైందంటే దాని యొక్క రిజల్ట్స్ చాలా చేదుగా ఉంటాయి, చాలా చేదుగా ఉంటాయి. దెలీలాని మోహించాడట. దెలీలా ఏం చేశాడు? మోహించాడు. వినండి వినండి, మోహము మోసం చేస్తుంది, జాగ్రత్త. రాసుకోండి ఈ మాట. మోహం ఏం చేస్తుంది? మోసం చేస్తుంది. లస్ట్ కెన్ డిసీవ్ యూ, లస్ట్ కెన్ డిసీవ్ యూ. మోహం నిన్ను మోసం చేస్తుంది. దెలీలాని నమ్మి దెలీలా పంచ చేరాడు. ఆ దెలీలా ఒక వేశ్య, ఆ వేశ్య ఇంట్లో పడ్డాడు, ఆ బురదలో పడ్డాడు, కొట్టుకులాడుతున్నాడు బురదలో. అక్కడి నుంచి బయటపడలేకపోతున్నాడు. ఎవరు? సంసోన్. ఫిలిష్తీ సర్దారులు వచ్చేశారు, దెలీలా దగ్గరకు వచ్చాడు. దెలీలా, సంసోన్ నీ దగ్గరకు వస్తున్నాడంట కదా. అవును వస్తాడు, డైలీ వస్తాడు. సంసోన్ కనుక నువ్వు మాకు పట్టించావు, మా 5 సర్దారులో ఒక్కొక్కడు 1000 వెండి నాణ్యాలు, అంటే 1100 వెండి నాణ్యాలు ఇస్తాం. 1100 × 5 ఎంత? 5500 వెండి నాణ్యాలు నీకు ఇస్తాం. దెలీలా డిసైడ్ చేసుకుంది, వీడిని అమ్మేయాలనుకుంది. ఎవరిని? సంసోన్ని. సంసోన్కి తెలియదు ఈ మోసం. సంసోన్ని ఏం చేద్దాం అనుకుంటుంది? అమ్ముకుందాం అనుకుంటుంది. వీడి వల్ల ఏంటి మనకు లాభం? డబ్బు. అదిగో 5500 వెండి నాణ్యాలు, కోట్ల రూపాయల విలువైనటువంటిది. అదే అంత విలువైన డబ్బు నాకు వస్తుంది. డబ్బు కోసం తన ప్రియుడిని అమ్ముకోవడానికి సిద్ధపడింది. మోహం మోసానికి దారి తీస్తుంది. చెప్పండి, మోహం మోసానికి దారి తీస్తుంది. బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఈ లోక సంబంధమైన ప్రేమలో పడొద్దని ఒక అంకుల్గా, ఒక తండ్రిగా మీకు చెప్తా ఉన్నాను. బిడ్డలారా, అది ఎంత మోసం అంటే అంత మోసం. చివరిలో ఒక ఎగ్జాంపుల్ చెప్తా, మీకు అర్థమవుతుంది. కాబట్టి దేవుని పిల్లలమైన మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు అనుకుంటున్నావేమో, నా ప్రియుడు అలాంటి వాడు కాదు, చాలా మంచివాడు, నేను ప్రేమించే అమ్మాయి అలాంటిది కాదు, చాలా మంచిది అనుకుంటున్నావేమో. జాగ్రత్త, ఎప్పుడేం జరుగుతుందో ఎవరికి తెలియదు. అమ్మాయిలు అబ్బాయిల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, అబ్బాయిలు అమ్మాయిల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉమెనైజర్గా ఉండకూడదు, స్త్రీలోలుడుగా దేవుని పిల్లలమైన మనం ఉండకూడదు. మనం మారు మనసు పొందాలి, పశ్చాత్తాపడాలి, దేవుని పిల్లలుగా మనం మారాలి. చివరి పాయింట్ చెప్పి ముగిస్తా. లాస్ట్ 5 minutes, లాస్ట్ 5 నిమిషాలలో చివరి పాయింట్ ఏంటంటే, మరణాపేక్ష గల సంసోను. చివరికి ఆయనకి ఏమనిపించిందంటే చచ్చిపోదామనిపించింది. ఎవరికి? దేవుడు నిన్ను పుట్టించింది నువ్వు చచ్చిపోవడానికి కాదు. ఈయన అనుకుంటున్నాడు, ఐ వాంట్ టు డై, చచ్చిపోదాం అనుకుంటున్నాడు. ఆ మాట ఎక్కడుందో చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం, 16 చూస్తున్నారా? ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసిగి చావగోరెను. అండర్లైన్ చేశాను. దెలీలా అంటుంది, సంసోను నీ బలం ఎక్కడుందో చెప్పు అంటే 3 సార్లు అబద్ధం చెప్పాడు. నా బలం నిరవంజి చువ్వలతో నన్ను బంధిస్తే ఈ బలం పోయిద్ది అన్నాడు. వచ్చి బంధించింది, పోలా. 2, కొత్తగా పేనిన కొత్త తాళ్లతో నన్ను బంధిస్తే నా బలం పోయిద్ది అన్నాడు. వచ్చి బంధించింది, పోలా. 3వది, నా తలందు చూసావా ఈ పొడవైన వెంట్రుకలు, ఒకేసారి 7 జడలేయాల, అప్పుడు పోయిద్ది అన్నాడు. వేసింది జడలు, అయినా పోలా. ఇన్నిసార్లు ప్రయత్నం చేస్తుంటే నువ్వేం చేయాలి? అక్కడి నుంచి తప్పించుకోవాలా వద్దా? మాట్లాడరేందయ్యా? తప్పించుకోవాలి, పారిపోవాలి. 4వసారి నీ బలం ఎక్కడుందో చెప్పు అని రోజు విసిగిస్తూ ఉంటే అనుకున్నాడంట, నన్ను విసిగిస్తుంది, తొందర పెడుతుంది,
ఎందుకు ఈ బతుకు, చావటమే మంచిది. హీ వాంట్ టు డై అని తన బలం యొక్క రహస్యం చెప్పేశాడు. లాస్ట్ అండ్ ఫైనల్, నా తల వెంట్రుకలన్నీ కత్తిరిస్తే నా బలం పోయిద్దని చెప్పేశాడు. వెంటనే తల వెంట్రుకలు కత్తిరించింది, బలం మొత్తం పోయింది. బలవంతుడు బలహీనుడుగా మారిపోయాడు. హీ వాంట్ టు డై, చనిపోదాం అనుకుంటున్నాడు. ఇది నాలో చాలామంది యవనస్తులు పాపం చేసి పట్టుబడి చివరికి చచ్చిపోదాం అనుకుంటున్నారు. చావు నీ జీవితానికి పరిష్కారం కాదు. దేవునికి స్తోత్రం. చావు నీ జీవితానికి పరిష్కారం కాదు. ఆత్మహత్య పరిష్కారం కాదు కాదు కాదు. నీ జీవితం విలువైనది, ఏనాడు ఏ మారకు, శ్రీ యేసు నామం నీకెంతో క్షేమం, ఈనాడు యోచించుమా. తండ్రి ప్రార్థన నేర్పాడు, తల్లి ప్రార్థన నేర్పింది. ఆ టైంలో నువ్వు ప్రార్థన చేయకూడదా దేవునికి? దేవుని దగ్గర పశ్చాత్తాపడి దేవుడు అడిగితే దేవుడు నేను రక్షించడా? ఆ ఊపు నుంచి నిన్ను బయటేయలేడా? సంసోన్ అనుకుంటున్నాడు, ఇంకెందుకు బతకడం కంటే ఏది బెటరు? చావటమే బెటర్. ఈ దురాలోచన సైతాను సంసోనికి ఇచ్చాడు. మనకు కూడా అప్పుడప్పుడు సైతాన్ని పెడతా ఉంటాడు. ఎందుకు బతకాలి, ఎవరి కోసం బతకాలా, చచ్చిపోతే అయిపోయేది కదా. లేదండి, మనం చావకూడదు, మనం బ్రతకాలి. ఎందుకని మన జీవితాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు. దాన్ని తీసుకునే హక్కు కూడా దేవుడికే ఉంది. నీ జీవితాన్ని అంతం చేసుకునే హక్కు నీకు లేనే లేదు. ప్రియమైన యవన బిడ్డలారా, పాపం ఎంత భయంకరమైందంటే 4 మాటలు చెప్తా, రాసుకోండి. సిన్ కెన్ బ్లైండ్ యూ. పాపము నిన్ను గుడ్డివానిగా చేస్తుంది. రెఫరెన్స్ రాసుకోండి, 2 కొరింథీ 4:4. పాపం నిన్ను ఎలా చేస్తుంది? అంధునిగా చేస్తుంది. సిన్ కెన్ బ్లైండ్ యూ. నెక్స్ట్ నెంబర్ 2, సిన్ కెన్ బైండ్ యూ. పాపము నిన్ను బందీగా చేస్తుంది. అది రెండోది. పాపము నిన్ను ఏం చేస్తుంది? బందీగా చేస్తుంది. యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం. మూడవది, సిన్ కెన్ ఫైండ్ యూ. నీ పాపము నిన్ను పట్టుకుంటుంది. ఇప్పుడు సంసోను పాపమే సంసోన్ని ఏం చేస్తుంది? ఫిలిష్తీయులకు పట్టిస్తూ ఉంది. 4వది, సిన్ కెన్ గ్రైండ్ యూ. పాపము నిన్ను నలగొడుతుంది. అది ఏం చేస్తుంది? నలగొడుతుంది. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. మీకు బాగా గుర్తుండాలని ఇవన్నీ రైమింగ్లో తయారు చేశారు. చెప్పండి. మొట్టమొదటిది బ్లైండ్ యూ, నిన్ను అంధునిగా చేస్తుంది. రెండవది చెప్తున్నాను, రెండవది బైండ్ యూ, నిన్ను బందీగా చేస్తుంది. మూడవది ఫైండ్ యూ, పాపం నిన్ను పట్టుకుంటుంది. సంఖ్యాకాండం 32వ అధ్యాయం 23వ వచనం. చివరిది సిన్ కెన్ గ్రైండ్ యూ, గ్రైండింగ్ చేసిద్దాం. గ్రైండ్ అంటే ఏంటి? నలగా కొడుతుంది. పాపం నిన్ను ఏం చేసింది? నలగొడుతుంది. హోషేయ 14:1. ఈ 4 ఫలితాలు సంసోను జీవితంలో నెరవేరాయి. కేకలేసింది, సంసోను ఫిలిష్తీయులు వచ్చారు లే అనగానే ఇట్లా జుట్టు దులుపుకుంటే జుట్టు ఆడంది, గుండె అయిపోయా. బలం లేదు, ఏమి లేదు. అందరిలాగా అప్పట్లో అందరు నా వైపు చూడండి, యాక్షన్ చేస్తున్నా నేను. ఇట్లా లేచాడు అనమాట. ఏంది లేచింది? ఏడ గుండె అయిపోయింది. ఎంటికలు లేవు, ఏముంది? గుండు. బలం ఎగిరిపోయింది, బలం లేదేం లేదు. అప్పుడు ఫిలిష్తీ సర్దారులు వచ్చి పట్టుకొని వెళ్ళిపోయారు. పోవటం 2 కళ్ళు పీకేశారండి. బతికుండగానే గుడ్లు తోడారు. ఎవరి? సంసోను అంధుడిగా మారిపోయాడు. తర్వాత బంధించారు. బైండ్ యూ, అతన్ని ఇనుప సంఖ్యలు కాదు ఇత్తడి సంఖ్యలతో బంధించారు. మూడవది గ్రైండ్ యూ, పాపం నిన్ను ఏం చేస్తుంది? నలగొడుతుంది. ఒక పెద్ద గానుగుంటే ఆ గానుగుని ఎద్దు లాగాల్సింది. ఈ గుడ్డివాడైన సంసోను మెడకి కాడిగట్టి రేయింబగళ్ళు ఆ గానుగు తిప్పుతూ ఉన్నాడు అన్నమాట. ఎంత భయంకరం, ఎంత భయంకరం. కొన్నాళ్ళు అలాగే ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. ఒకరోజు ఒక పండగ వచ్చింది. ఫిలిష్తీయులు అందరూ అన్నారు, అదిగో మన శత్రువుని తీసుకొచ్చి వాడిని హేళన చేద్దాం, ఎగతాళి చేద్దామని వాడిని తీసుకొచ్చి తమ గుళ్ళోకి తీసుకొచ్చారు.
అప్పుడు ప్రార్థన చేశాడు సంసోన్, అయ్యా పోయిన బలం నాకు మళ్ళీ అయ్యా అంటే అప్పుడప్పుడే వెంట్రుకలు కొంచెం కొంచెం మొలుస్తూ ఉన్నాయి. ఆ టెంపుల్లోకి అందరూ వచ్చారు. ఆ టెంపుల్ అంట 2 పెద్ద పెద్ద స్తంభాల మీద ఆధారపడి ఉందంట. ఆ 2 స్తంభాలను ఇట్లా పట్టుకొని ఒక్క ఊపు ఊపాడు. ఆ టెంపుల్ కూలిపోయింది. కొన్ని వేల మంది చనిపోయారు. సంసోను కూడా ఏమైపోయాడు? చనిపోయాడు. ప్రియమైన యవనస్తులారా, సంసోను జీవితం నీకు నాకు మనందరికీ గొప్ప వార్నింగ్. ఇది గొప్ప హెచ్చరిక. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి. పాపం వల్ల వచ్చు జీతం మరణం. యవనస్తులారా, కళ్ళు మూసుకోండి, మోకరించండి. బాబు కళ్ళు మూసుకో, మోకాళ్ళ మీద ఉండు, ప్రార్థన చేయి. ప్రార్థన చేయండి. ప్రభువా, సంసోను వలె పాపంలో పడిపోకుండా నాకు సహాయం చేయమని ప్రార్థన చేసుకో. కళ్ళు మూసుకో, ప్రార్థన చేసుకో. యేసయ్యా, నేను పాపినయ్యా, నన్ను క్షమించు. దేవుడు నిన్ను ఈ పాపం నుండి విడిపించడానికే యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు. కళ్ళు మూసుకోవాలి, ప్రార్థన చేయాలి. యేసయ్య ప్రేమ ప్రాణం పెట్టిన ప్రేమ, లోక ప్రేమ ప్రాణం తీసే ప్రేమ. ప్రార్థన చేయండి, పశ్చాత్తాపడండి. యేసయ్యా, నా బ్రతుకు మార్చయ్యా, నా జీవితం మార్చయ్యా. సంసోను పాపం సంసోను మరణానికి దారితీసింది. పాపం వల్ల వచ్చే జీతం మరణం, అయితే దేవుని కృపావరము నిత్య జీవం. మన పాపాలు ఒప్పుకుందాం దేవుని దగ్గర. అయ్యా, నేను పాపినయ్యా, నన్ను క్షమించు. ఈ మోహపు చూపుల్లో, ఓర చూపుల్లో నేను పడిపోకుండా నాకు సహాయం చేయి. ఏ పాపానికి నువ్వు బానిసగా ఉన్నావో ఇప్పుడే నీ పాపాన్ని ఒప్పుకో దేవుని దగ్గర. ఊరికినే కూర్చోవద్దు, నోరు తెరవండి, ప్రార్థన చేయండి. అయ్యా, నా బ్రతుకు మార్చయ్యా, నా జీవితం మార్చయ్యా. నన్ను నీ కుమార్తెగా చేసుకో, నన్ను నీ కుమారుడుగా చేసుకో. నాకు రక్షణ దయచేయి ప్రభువా అని ప్రార్థన చేసుకున్నాను. ప్రేమగల మా తండ్రి, ఈ శ్రేష్టమైన సమయం మాకు ఇచ్చారు, మీకు వందనాలు. ఈ యవనస్తుల కూడికలో పాల్గొనిన ప్రతి యవన కుమారుడిని, యవన కుమార్తెని జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి బిడ్డకి రక్షణ మారు మనసు దయచేయండి. ఈ లోక సంబంధమైన ప్రేమ ఎంత భయంకరమైందో మీరు వివరించారు. తాత్కాలికమైనటువంటి ప్రేమ కొరకు పరుగులెత్తకుండా శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే నీ యందు విశ్వాసం ఉంచే కృప ఈ మాటలు వింటున్న ప్రతి యవన బిడ్డకి మీరు అనుగ్రహించండి. పాపులమైన మా కొరకు సిలువలో నీ రక్తాన్ని చిందించావు. నీ రక్తములో మా పాపాన్ని కడగండి. ప్రతిరోజు నీ వాక్యం చదవాలని తీర్మానం చేసుకున్న యవన బిడ్డలను మీరు దీవించండి. ఈ రోజు నుంచి నీ వాక్యం రెగ్యులర్ చదువుకోవడానికి సహాయం చేయండి. ఈ లోక సంబంధమైన ప్రేమలో ఎవరు పడిపోకుండా ఉండడానికి సహాయం చేయండి. ప్రతి పాపాన్ని, ప్రతి దుర్వ్యసనాన్ని మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి నీ బిడ్డలుగా మారే కృప దయచేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.